నమస్తే, దిస్ ఈజ్ ఔర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, సంక్రాంతి సంబరాలు కానీ ఏవైనాను విలేజ్లో జరిగేవి లేదా జనరల్ గానే ఎక్కడైనా సంబరాలు లాంటివి జరిగేటప్పుడు దేవుడివి అయినప్పటికీ కూడా పేరుకు దేవుడివి లేదా సాంప్రదాయబద్ధమైన పండుగలని వీటిలో రికార్డ్ డాన్సెస్ అని పెడుతూ ఉంటారు. సో వీటిల్లోని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పొలిటికల్ లీడర్లు ఎక్కువగా వీటిని కండక్ట్ చేయడం అది చూస్తూ ఉంటారు. సో దీనివల్ల ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా ఒక వార్త అయితే ట్రోల్ అవుతోంది. మీరు చూసే ఉంటారు దాని మీద. సో అసలు అంటే మీరేమంటారు? రికార్డ్ డాన్సర్స్ వాళ్ళ లైఫ్ గానీ అసలు ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవ్వడం అనేది, ఎందుకంటే యూట్యూబ్ వచ్చేసింది, చేతిలోనే బోల్డ్ ప్రపంచం చూస్తూ ఉన్నారు. దానికి ఆల్టర్నేటివ్ ఇంకేదైనా మంచిది కొంచెం పద్ధతిగా ఏదైనా పెట్టి చెయ్యొచ్చా? ఇంకేమైనా కల్చర్ గురించి అట్లాగా ఆ రికార్డ్ డాన్స్లు అనే వాటిని అసలు మీరేమి చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు మనిషి ఆనందాన్ని వెతుక్కుంటానికి ఒక్కో పని చేస్తూ ఉంటారు. ఒక్కో మనిషికి ఒక్కో చోట ఆనందం దొరుకుతుంది. ఇప్పుడు కొంతమంది మామూలు పుస్తకాలు చదివి కూడా ఆనందంగా ఉంటారు. కొంతమంది ఒకప్పుడు పూర్ణ సాహిత్యం వచ్చాయి. మా చిన్నప్పుడు ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు లేదు. ఎందుకంటే దాని ప్లేస్ లో పూర్ణ వీడియోస్ వచ్చేసిన తర్వాత పూర్ణ సాహిత్యం కనుమరుగైపోయింది. అయితే ఆ పూర్ణ సాహిత్యానికి దగ్గర హుక్ అవుతారు కొంతమంది. అలాగే ఇప్పుడు ఈ రికార్డింగ్ డాన్స్లు, అలాగే ఒక్కొక్క చోట సర్కస్ లాగా చేస్తా ఉంటారు. సర్కస్ ఫీట్స్ అంటారు. అమ్మాయిలు తాడు మీద అలాగే కర్ర మీద. ఒకప్పుడు దొమ్మరి కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ డాన్స్లు వేస్తా ఉండేవాళ్ళు. అలాగే ఈ ఇంకొంతమంది ఏవైనా పండగలు వచ్చినప్పుడు గుళ్ళ దగ్గర వాటి దగ్గర డాన్స్లు వేస్తూ ఉంటారు. వినాయక చవితి అప్పుడు జనరల్గా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సరే, అక్కడ కొంచెం చీరలు అయ్యి కట్టుకుని డాన్స్లు వేస్తే వినాయక చవితి పండుగలు వీటప్పుడు ఈ కోళ్ల పందాలు, ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది అనుకోండి, కోళ్ల పందాలు ఇట్లాంటివి ఏమైనా జరిగేటప్పుడు ఒక రకంగా ఒక పెద్ద వ్యవహారం. ఆ పెద్ద వ్యవహారంలో లోపల బయట ఆటలాడుతుంటారు. ఇంకే రకరకాల పేర్లు ఉన్నాయి. పేకాటలాడేవాళ్ళు పేకాటలాడుతూ ఉంటారు, కోడి పందాలు, ఎద్దుల పందాలు పెడతారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. సరే, ఇవన్నీ ఒక రకం ఆనందం అయితే ఈ రికార్డింగ్ డాన్స్ అనేది కూడా ఒక రకమైన యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. ఈ రికార్డింగ్ డాన్స్ చేసేవాళ్ళు జనరల్గా ఎవరు ఉంటారంటే ఈ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుల కంటే కూడా ఇంకా కింద స్థాయిలో పనిచేసే ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు ఇలా డాన్స్లు వేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి రికార్డింగ్ డాన్స్లకు సంబంధించి సినిమాల్లో కూడా అప్పుడప్పుడు ఆ సన్నివేశాలు పెడతా ఉంటారు రికార్డింగ్ డాన్స్లకు సంబంధించి. ఇప్పుడు ఇంకా ఇది కరెక్టా అంటే అశ్లీలంగా ఉన్నది ఏది కరెక్ట్ కాదు. అవును. అంటే మ్యామ్, వాటికి పర్మిషన్స్ తీసుకోవడం, పర్మిషన్స్ ఇవ్వకపోవడం, ఒకవేళ అలా చేస్తే మళ్ళీ పోలీసులు వచ్చి పట్టుకోవడం అసలు కాదండి. ఇప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు పోలీస్ వ్యవస్థ పనిచేయదు, చూసి చూడనట్టు పోతారు. ఇంక దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజల మనోభావాలు, వాళ్ళు ఈ పండగ 2 రోజులే కదా, సంతోషంగా ఉండేది ఆ 2 రోజులే కదా అనే ఉద్దేశంతో ఆ 2 రోజులు పోలీసులు కళ్ళు మూసుకున్నారు అని అప్పుడప్పుడు పేపర్లో వస్తా ఉంటాయి వార్తలు. సరే, మనం మొత్తాన్ని మార్చాలి అని మనం చూడలేము, కానీ ఇవి జరుగుతాయి. ఇది మీరు నేను మాట్లాడుకుంటే రికార్డింగ్ డాన్స్ కరెక్టా అంటే కాదనే చెప్తాం, కానీ జరుగుతాయి. ఈ జరిగే దగ్గర గప్చిప్గా వాళ్ళు వేసిన డాన్స్ ఏదో చూసి నోరు మూసుకోకుండా కొంతమంది అహంకారం తలకెక్కిన వాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళ పైకి డబ్బులు ఇసిరేస్తూ బట్టలిప్పమని అడుగుతారు. ఇక్కడ వస్తుంది అసలైన ఇబ్బంది. అవును, చాలా చోట్ల చూస్తాం. అది చాలా ఇబ్బంది పడతారు పాపం వాళ్ళు. చాలా ఇబ్బంది. యాక్టింగ్ చేసే వరకు ఓకే, గానీ దగ్గరికి వెళ్ళిపోయి ఇది తీయండి అని అంటే మాత్రం చాలా నక్కి ఉండిపోతారు. ఇప్పుడు బార్లలో బార్ డాన్సర్స్ అని ఉంటారు, క్యాబ్రేస్. ఇప్పుడు లేదు,
తీసేశారు. అవును. ఎక్కడ లేదు అది. ఆ ఒక రకంగా బాంబేలో ఆ కల్చర్ ఎక్కువ అవును. ఉండేది. అవును. హైదరాబాద్ లో కూడా ఎక్కడన్నా ఒక చోట ముజరా పార్టీలని, ప్రైవేట్ పార్టీల్లో ఇప్పుడు రేవ్ పార్టీలని జరుగుతాయి. అవును. అట్లాంటి చోట ఏవేవో జరుగుతాయి తప్పితే అధికారికంగా మటుకు అంటే బార్లలో లైసెన్స్డ్ బార్ లో క్యాబరే డాన్సులు ఆగిపోయినాయి. అక్కడ కూడా ఒకప్పుడు ఈ స్మగ్లర్స్, బాగా డబ్బులున్న మదవెక్కిన వాళ్ళు వెళ్ళి ఆ క్యాబరే డాన్సర్ల మీదకి డబ్బులు ఇసిరి బట్టలు తీయమని అడిగేవాళ్ళు. ఆ సందర్భంగా అక్కడ ఇప్పుడు మనం బౌన్సర్స్ అంటున్నామే, అప్పుడు అవునవును. రౌడీలు ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు. సరే, కొంతమంది బార్ డాన్సర్స్ కూడా వాళ్ళకి సహకరించే వాళ్ళు కూడా ఉంటారు. అవును. సరే, అదొక లెవెల్లో జరిగేది. అవును. అయితే మేడం, ఇప్పుడు సహకరించలేని వాళ్ళని కొన్ని హత్యలు జరిగిన హత్యలు ఘటనలు జరిగిన కూడా ఉన్నాయి. ఘటనలు కూడా ఉన్నాయి. నేను చిన్నప్పుడు విన్నాను ఒకటి రెండు అట్లాగా. నిజం, హత్యలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ ఎవరు టబు ఒక సినిమా చేస్తది, ఈ బార్ డాన్సర్స్ సంబంధించి ఒక సినిమా. అసలు అద్భుతంగా తీశారు సినిమాని. ఆ కష్టాలు బాధలు చూస్తే మనకి కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి అనమాట. ఏడ్ చేస్తాం మనం. ఆ అమ్మాయి జీవితంలో, ఒక బార్ డాన్సర్ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో ఆ కష్టాలు చూస్తే మనకి కడుపు తరుక్కుపోద్ది అనమాట. అట్లా అదేమో హై క్లాస్ లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ డాన్సులు అంటే ఏదైతే రికార్డింగ్ డాన్సులు అనేవి ఇది ఒక సారాయి కొట్టు వ్యవహారం అయితే అదొక పెద్ద వైన్ షాప్ వ్యవహారం అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు బట్టలు ఇప్పమని అడుగుతారు. అయితే దీనికి సంబంధించి గమ్యం అనే సినిమా ఒకటి గుర్తుంది. గమ్యం సినిమాలో ఈ సీన్ ఉంటది. ఇట్లాంటి సీన్ ఉంటది. ఆ అమ్మాయి, రికార్డింగ్ డాన్స్ చేసే అమ్మాయి ఏడుస్తూ మాట అంటది, ఏదైనా 10 మందిలో చేయాలంటే చెయ్యం సారు, మాకు ఒక ఇది ఉంటది, మదుగు కావాలి. ఏమే నువ్వు డబ్బులకు ఒళ్ళు అమ్ముకునేదానివి, ఏమిటి అంత ఓవర్ యాక్షన్ కొడుతున్నావు అన్నట్లు ప్రశ్నిస్తే, వాడెవడో బ్లేడ్ తీసుకెళ్లి కట్ చేయాలని చెప్పి చూస్తుంటే, సరే అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అక్కడ పోలీసులు వచ్చేస్తారు. ఈ మొత్తం గొడవలో ఈ అమ్మాయి ఆ వేదన చెప్పుకుంటది. ఎంత డబ్బుల కోసం ఒళ్ళు అమ్ముకునే వాళ్ళమైనా మాకు ఒక మదుగు కావాలి అని అడుగుతుంది. అంటే ఒక సీక్రెట్ ప్లేస్. ఎంతైనా ఓపెన్ గా చేయలేం కదా అంట. ఇక్కడ అదే ప్రాబ్లం. ఈ అమ్మాయి విషయంలో కూడా స్టేజ్ మీద బట్టలు ఇప్పమనడం, నీకు డబ్బుంది, నీకు పొగరుంది, నీకు చట్టం ఉంది చేతిలో, నువ్వు ఏదైనా మేనేజ్ చేసుకోగలవు అనుకుంటే ఈ పైశాచికత్వం ఏంటి? ఇది పైశాచికత్వమే కదా. అవును, అది కూడా అంటే ఒక నలుగురిలో తిరిగే మనుషులు కూడా అట్లాగా ఆ టైంలో విచక్షణ కోల్పోయి వాళ్ళని అట్లా చీప్ గా బిహేవ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. నేచర్, ఒరిజినల్ నేచర్ కూడా అట్లానే ఉంటదన్న ఇది వస్తుంది జనాలు. వాళ్ళ ఒరిజినల్ నేచరు, వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. అవును, ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ కి ఇప్పుడు చెప్పొచ్చో లేదో గాని, ఇప్పుడు థాయిలాండ్ అట్లాంటి చోట్ల వాళ్ళకి చాలా హక్కులు ఉంటాయి. ఇక్కడ ఒక పశుబలం ఉంటది లేదు అనే, అంటే ఏదైనా చేసేస్తారు కొన్ని చోట్ల. అంటే ఆ వెళ్ళిన మనుషులు బట్టి ఉంటది, ఆ ప్రాంతానికి వెళ్ళిన మనిషిని బట్టి ఉంటది. ఇప్పుడు అక్కడ అందరూ ఇలాగే అంటారని లేదు, అందరూ బట్టలు ఇప్పమని అడగరు ఆ డాన్స్ చేసే అమ్మాయిని. కానీ కొందరే అడుగుతారు. ఆ కొందరు ఎవరు అంటే వాడికి డబ్బు ఉందని పొగరు, లేకపోతే చట్టం నా చేతిలో ఉందని పొగరు, అట్లా చేస్తారు. ఏదైనా నీచం ఇది. ఇది ఇంకా ఇంత అనాగరికంగా మనుషులు ప్రవర్తించడం అనేది మటుకు. అవును, బట్ ఏంటంటే మేడం వీటిని అంటే ఓకేనా, అవి కంటిన్యూ అవుతాయి అప్పుడప్పుడు, అలా తప్పదు ఇంకా, అవి ఒక ట్రెడిషన్ లాగా వస్తుంది కాబట్టి. అంటే ట్రెడిషన్ అంటానికి కూడా లేదు. ఒకప్పుడు భోగం మేళాలని ఉండేవి. అవునవును, పెళ్లిళ్ళలో పెట్టిస్తా ఉండేవాళ్ళు. అలాగే కన్నెరకాలని ఉండేవి. ఒక
మెల్లగా కనుమరుగైపోయినాయి ఇప్పుడు అయిపోయినాయి. అట్లా ఇది కూడా ఇప్పుడు అలా ఉన్న వాళ్ళకి అప్పుడు అది సొసైటీ యాక్సెప్టెన్స్ ఉండేది, వాళ్ళని అదొక హోదా లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. అవును ఇప్పుడు అది లేదు. అవును సమాజం మారుతుంది, అవును విలువలు మారుతున్నాయి సమాజంలో. అవును ఇప్పుడు మొదటి భార్య అబ్జెక్షన్ పెట్టింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అంతే. అంతే మరి. ఇప్పుడు చట్టం మనల్ని మనుషుల్ని ఇంకాస్త నాగరికులను చేస్తుంది, క్రమబద్ధంలో పెడుతుంది సమాజాన్ని. అవును. చట్టం యొక్క గొప్పతనం అది. అవును. అట్లా ఉండాలనే కోరుకోవాలి అందరూ. అంతే. చట్టం వల్ల నా మంచి జరగాలనే ఆశించాలి ఎప్పుడైనా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.